హే గైస్, సో మనము కెమిస్ట్రీలో బేసిక్గా చదువుకొని ఉంటాం కదా. ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్ వచ్చేసి న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది విత్ ఇన్ ద ఆర్బిట్ అని చెప్పేసి మనం చదువుతూనే ఉంటాం. లైక్ మన సోలార్ సిస్టంలో ప్లానెట్స్ ఎలా అయితే రివాల్వ్ అవుతాయో అలా రివాల్వ్ అవుతాయి ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి మనం చదువుతూనే ఉంటాం. సిమిలర్గా ఎలక్ట్రాన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం డిస్కస్ చేసినాం కదా. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏ ఎలక్ట్రాన్ అయినా కూడా 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీని పొసెస్ చేసి ఉంటుంది. సో ఫస్ట్ది వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎలా వస్తుందండి? విత్ రెస్పెక్ట్ టు హైట్. అంటే లైక్ సపోజ్ ఇమాజిన్ చేయండి, ఇది న్యూక్లియస్ అనుకోండి, సపోజ్ సెంటర్ ఫర్ టైం బీయింగ్. ఇంకా అరేంజ్మెంట్ జరుగుతుంది కొంచెం, నేను వీడియో ఫార్మాట్లోకి తీసుకురావడానికి. ఫర్ టైం బీయింగ్ అరేంజ్మెంట్ ఇమాజిన్ చేసుకోండి. సపోజ్ ఇది ఒక సెంటర్. సో ఈ సెంటర్ నుండి సపోజ్ ఫస్ట్ ఆర్బిట్ ఒక సర్టైన్ డిస్టెన్స్లో ఉంది, సెకండ్ ఆర్బిట్ ఇంకొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. సో డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందండి? పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. అండ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం జరుగుతుంది? కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. మనకు తెలుసు కదా బేసిక్. ఖచ్చితంగా మనం మూమెంట్లో ఉన్నామంటే కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టే. అండ్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ మనకు డిస్టెన్స్ పెరిగే కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అండి? సెకండ్ ఆర్బిట్, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ కంటే సెకండ్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అని చెప్తాను. కరెక్టేనా? కరెక్టే, ఎందుకంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. మేబీ కైనెటిక్ ఎనర్జీ రెండింటికి కాన్స్టెంట్ ఉన్నా పొటెన్షియల్ ఎనర్జీ మేబీ పెరుగుతుంది. సో అలా థర్డ్ ఆర్బిట్లో సెకండ్ ఆర్బిట్ కంటే ఎక్కువ ఎనర్జీ, థర్డ్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్కి సెకండ్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉండొచ్చు. అలా ఏ ఎలక్ట్రాన్ అయితే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉంటుందో, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో, సో దానికి హైయెస్ట్ ఎనర్జీ ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. సో ఆ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ని మనం ఏమంటామండి? వ్యాలెన్స్ ఆర్బిట్ అంటాము. అండ్ ఆ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ మనం ఏమంటాం? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఫస్ట్ మోస్ట్ ఫండమెంటల్ పాయింట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ పాయింట్స్ తెలియాలి. నార్మల్గా కూడా ఎలక్ట్రాన్లో పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఇది ఈ పర్టికులర్ వీడియోకి కంక్లూజన్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.